హలో ఫ్రెండ్స్, ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. మనందరి తండ్రి ఆదిగురు పత్రిజీకి నమస్కారం. లైట్ ఆఫ్ పత్రిజీ బుక్ లో మనం నెక్స్ట్ పేజ్ లోకి వెళ్దామండి. ఇందులో సార్ ఏం చెప్తున్నారంటే, we rise through the strength and singularity of our intents, or we fall through the weakness on vagueness of our intents. We move ahead through our decisions, or we lag behind through our wavering mind అని చెప్తున్నారు. We rise through the strength and singularity of our own intents అని చెప్తున్నారు పత్రి సార్. అంటే మనం మన బలమైన వ్యక్తిత్వంతో కూడిన ఉద్దేశాలతో ఎదుగుతూ ఉంటాం. అంటే ఇంటెంట్స్. ఏదైనా మనం ఒక పని చేసామనుకోండి, నిజంగా నాకు ఆ ఉద్దేశం ఉంది, నాకు ఆ ఉద్దేశం లేదు, అంటే నేను అలా చేయాలనుకోలేదు, అలా చేయాలనుకున్నా, ఇలా చెప్తాం. అసలు ఇలా చెప్పటంలో ఏంటంటే అనుకోలేదు కానీ చేశానని చెప్పటంలో ఏంటంటే మనం అక్కడ స్థిరంగా లేము. మనం ఏం చెయ్యాలనేది మనం స్థిరంగా లేము. అంటే మనది బలమైన వ్యక్తిత్వం కాదు అక్కడ. మనం మన బలంతో మరి వ్యక్తిత్వంతో కూడిన ఉద్దేశాలతో ఎదుగుతూ ఉంటాం. లేదా మన బలహీనతలో లేదా అస్పష్టతతో కూడిన ఉద్దేశాలతో పడిపోతూ ఉంటాం. మనకి మన మన బలం వల్ల కానీ వ్యక్తిత్వం వల్ల కానీ ఉన్నటువంటి ఉద్దేశాల ద్వారా మనం ఎదుగుతూ ఉంటాం. బలహీనత వల్ల లేదా అస్పష్టత, అంటే అందులో క్లారిటీ లేదు, అస్పష్టతతో కూడిన ఉద్దేశాల వల్ల, ఇదే ఇప్పుడు చెప్పాను కదా, చెయ్యాలనుకోలేదు చేశాను, ఇట్లా ఈ ఉద్దేశాల వల్ల పడిపోతా ఉంటాం అన్నమాట. ఆర్ we move ahead through our decisions, or we lag behind through our wavering mind అని చెప్తున్నారు. అంటే మనం మన స్పష్టమైన నిర్ణయాల ద్వారా ముందుకు కదులుతూ అయినా ఉంటాము, లేదా మన తడబడినటువంటి, అంటే స్థిరత్వం లేని అస్పష్టంగా ఉన్నటువంటి మనస్సు లేదా బుద్ధి, వీటి వల్ల మనం వెనకబడిపోతూ అయినా ఉంటాం. ల్యాగ్ అంటే ఆలస్యం చేస్తూ అయినా ఉంటాం. మనం మన స్పష్టమైన నిర్ణయాల ద్వారా ముందుకు కదులుతూ అయినా ఉంటాము, లేదా అస్పష్టమైనటువంటి స్థిరత్వం లేని మనస్సు బుద్ధి వీటి వల్ల వెనకబడిపోతూ అయినా ఉంటాం, ఆలస్యం చేస్తూ అయినా ఉంటాం. దేనికైనా కానీ అసలు కారణం మనమే అని చెప్తున్నారు పత్రి సార్. మనం ఎదుగుతూ ఉన్నా కానీ, బలమైన వ్యక్తిత్వంతో మనం ఎదుగుతూ ఉన్నా కానీ, బలమైన వ్యక్తిత్వంతో కూడిన ఉద్దేశాలతో మనం ఎదుగుతూ ఉన్నా కానీ, లేదా బలహీనమైనటువంటి స్థిరత్వం లేని అస్థిరమైనటువంటి ఉద్దేశాలతో పడిపోతూ ఉన్నా కానీ, లేదా మనకి ఒక స్థిరమైనటువంటి దీంతో మనం ముందుకి నడిచినా కానీ, లేదా మనకు అస్థిరంగా అస్పష్టంగా ఉన్నటువంటి దీంతో మనం వెనకబడిపోయినా కానీ, దేనికైనా కానీ మనమే కారణం అని చెప్తున్నారు పత్రిక సార్. అక్కడ ఎవ్వరూ కూడా మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు కానీ, పట్టుకుని ఆపేవాళ్ళు కానీ ఎవరూ లేరు ఫ్రెండ్స్. మనం ముందుకి ఎదగాలన్నా మనమే కారణం, పడిపోయామన్నా మనమే కారణం, ముందుకు నడుస్తున్నామన్నా కదులుతున్నామన్నా మనమే కారణం, లేదా అడుగు వేయడానికి ఆలస్యం చేస్తున్నాం, వెనకబడుతున్నామన్నా కూడా మనమే కారణం ఫ్రెండ్స్. కాబట్టి మన మీద మనకి ఎంత బాధ్యత ఉందో మనం నిరంతరం అనుక్షణం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఫ్రెండ్స్. మరి ఇంత సూక్ష్మమైనటువంటి సూత్రం ద్వారా మన జీవితాన్ని నడిపిస్తున్నటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.